మీ పేరు? మా పేరు తుకారాం. ఓకే. ముసాపేట్ 117 డివిజన్. ఇది కాలనీ పేరు ఇందిరానగర్, జనతానగర్లో ఒక భాగం. అయితే కుల గణన అనేది ఇంటింటికి వస్తున్నారు, వచ్చి స్టిక్కర్ అయితే అతికిచ్చారు. అతికిచ్చిన తర్వాత మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఈ కుల గణన దేనికి? కుల గణన అన్నప్పుడు కులంకు సంబంధించిన వివరాలు మాత్రమే అడగాలి. కానీ దీంట్లో ఏం చేస్తున్నారు, ఆస్తిపాస్తులు మిగిలినవన్నీ అడుగుతున్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు. మేము ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వాలి, పాన్ కార్డు దేనికి ఇవ్వాలి? ఊర్లో ఆస్తిపాస్తులు ఉంటే, ఒకవేళ ఉన్న వాళ్ళ సంగతి ఉంటే, ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు హైదరాబాద్లో మేము ఉన్నాము, ఆ రేషన్ కార్డు కట్ చేస్తే పరిస్థితి ఏంటి? అది కట్ చేయడానికా, లేకుంటే కొత్త రేషన్ కార్డులు గతంలో ఇస్తానన్నా ఇవ్వలేక ఈ విధంగా తీయడానికా? ఇది ఎంతవరకు కరెక్టు? కులం అన్నప్పుడు కులము ఎవరున్నారు, కుమ్మరి, కమ్మరి, ముదురాజులు వీళ్ళ సేకరించాలి తప్ప నీకు ఈ విధంగా సేకరించడం కరెక్ట్ కాదు. గతంలో నువ్వే వ్యతిరేకించావు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా ఇంటి సేకరణ చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని గత ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకించావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? 6 గ్యారెంటీలను మభ్యపెట్టడానిక? 6 గ్యారెంటీలలో అసలు నువ్వు ఏ గ్యారెంటీ ఇచ్చావు? ఒక ఫ్రీ బస్సు తప్ప. ఆ ఫ్రీ బస్సు వల్ల కూడా నీకు గవర్నమెంట్కి ఆదాయం కోల్పోతుంది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల సర్వేలోని ప్రచారంలోని ఆయన 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో అక్కడ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. తెలంగాణలో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని. అలాగే రేపు 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా విజయోత్సవాలు నిర్వహించబోతున్నారు తెలంగాణలోని. అయితే మహారాష్ట్రలో వెళ్ళి ప్రచార సభలో మాట్లాడాడు. ఆయన మనకు హిందీ రాదనుకుంటున్నాడా లేక ఇంగ్లీష్ రాదనుకుంటున్నాడా తెలియదు. ఇక్కడ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చాను, రుణమాఫీ 2 లక్షలు చేశానని. కానీ ఇప్పుడున్న మంత్రులే, కాంగ్రెస్ మంత్రులు కానీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. రుణమాఫీ మేము పూర్తిగా చేయలేకపోయాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ సెంట్రల్ వాళ్ళకు, అధిష్టానం వాళ్ళకు, వీళ్ళకు మెప్పు పొంచుకోవడానికి అక్కడ వెళ్ళి స్పీచ్ ఇస్తున్నాడు. అంటే జనాలను మోసం చేస్తున్నాడు. ఇప్పుడు నిన్ననే మీరు చూశారు టీవీలో, కొడంగల్ ఏరియాలో ఒక ఇండస్ట్రీ ఫార్మా గురించి వెళ్తే కలెక్టర్ని కొట్టిన పరిస్థితి, తరిమి కొట్టారు. అసలు ఆయన నియోజకవర్గంలోనే ఎంబడబడితే రాష్ట్రంలో నువ్వు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేయలేకపోతున్నావు? ఇవి కొంచెం ఆలోచిస్తున్నాడు. జహీరాబాద్ లో బీసీ డిక్లరేషన్ లో కులగణన చేస్తామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడున్న టీపీసీసీ ప్రెసిడెంట్ స్వయాన మాట్లాడడం జరిగింది. సో కులగణన కోసం ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు కులగణన చేస్తే తప్పేంటి? తప్పేమి లేదు, ఓన్లీ కులగణనే చేయండి. మీ ఆస్తుపాస్తులు ఎందుకు అడుగుతున్నారు? ఆస్తుల వివరాలు నీకెందుకు? నీకు ఎంత భూమి ఉంది, ఎంత ఇల్లు ఉంది? ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానంటున్నావు, నీకు ఇల్లు ఉందా లేదా అంతవరకు అడగాలి. కానీ నీకు ఆస్తి ఉందా లేదా అని అడగాల్సిన అవసరం ఏముంది? మా ఆస్తుపాస్తుల వివరాలు నీకెందుకు ఇవ్వాలి? ఉంటే ఒకవేళ ఈ 6 గ్యారెంటీల్లో నువ్వేమైనా కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? ఇది మళ్ళీ తులం బంగారం ఇస్తానన్నావు గతంలో, ఆ తుల బంగారం లేదు. ఒకవేళ ఎవరికో ఎంతో కొంత ఎకరమాయిలు ఎంతో ఉంటే నీకు ఒకవేళ తులం బంగారం తీయడానికి ప్లాన్ చేస్తున్నావా? ఇవన్నీ మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి కులగణన అన్నప్పుడు కులానికి సంబంధించినవి మాత్రమే అడుగు. నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీఆ అంతవరకు అడుగు. నీకు ఇల్లు లేదా, ఉందా? లేదు అంటే లేదు, ఉంది అంటే కానీ నీకు భూమి ఎంత ఉంది, నీ ఆధార్ కార్డు ఇవ్వండి, పాన్ కార్డు ఇవ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇది అప్పట్లో వ్యతిరేకించినందుకు ఇవన్నీ కొన్ని తీసినట్టున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే రీతిగా చేసినట్టున్నాడు కదా. ఇదే రీతిగా చేశాడు ఆయన. దాంట్లో చేసినప్పుడు కదా నువ్వు వ్యతిరేకించావు. ఆయన అడిగినప్పుడు నువ్వు వ్యతిరేకించావు కదా. మరి వ్యతిరేకించిన దానికి నువ్వెందుకు అమలు చేస్తున్నావు? 56 కాలాలు, ఒక మనిషికి 56 కాలాలు దేనికి? 4-5 సరిపోతాయి. ఆ 4-5 ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటే సరిపోదు. కానీ ఇంతవరకు నీకు అవసరం లేదు కదా. నీకు ప్రభుత్వం చేయడానికి చేతగాక, పాలన చేతగాక, ఈ జనాలను మభ్యపెట్టడానికి 2500 రూపాయలు ఇస్తానన్నావు, ఈ రోజు దాకా ఇవ్వలేడు. 2000 కాదు మహిళలకి, 2000 కాదు, నేను వస్తే 4000 ఇస్తానన్నావు. సంవత్సరం పూర్తవుతుంది, విజయోత్సవ సభ ర్యాలీ జరుపుకోవడానికి దగ్గరలో ఉన్నావు. కానీ 2000 4000 చేయలేదు, వికలాంగులకు 4000 6000 చేయలేదు. తులం బంగారము లేదు, మహిళలకు స్కూటీలు లేవు. ఇవన్నీ మరిపింపడానికి ఇంటింటికి ఎవరినో పంపించి వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో నేను ఏదో గెలవాలని చూస్తున్నావు. కానీ ఇది కరెక్ట్ కాదు. చేసేది ఉంటే కరెక్ట్గా చేయండి. నువ్వు గతంలో వ్యతిరేకించావు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ ఆశా వర్కర్లు వచ్చి అడిగితే మీరు ఏం చెప్తారు? మేమేం చెప్తాం? చెప్పాల్సినవి చెప్తాం. నా కులం ఇది, నా కులం ఇది, నా పిల్లలు ఇది, నా పిల్లలు ఇది చదువుతున్నారు, అంతవరకే మేము ఇస్తాం. సహకరిస్తారా వాళ్ళకి? గవర్నమెంట్ చేసిన దానికి సహకరిస్తాం. కానీ ఆయన అడిగే క్వశ్చన్లు మేము అన్నీ చెప్పడానికి మేము చెప్పం. ఎందుకు చెప్తాం? ఆయన ఇచ్చేవాటికి మేము ఏవి చెప్పాలి? మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎందుకు చెప్తున్నామంటే పిల్లలకు రేపు ఏమైనా భవిష్యత్తు ఇస్తాడేమో అనుకుంటున్నాం. కానీ మాకు తెలిసి నమ్మకంగా ఇయ్యడు. ఇంతవరకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు అని మేము అనుకుంటున్నాం.